నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని వెల్లడి. ఫిబ్రవరి నాటికి ఎన్ఏడి ఫ్లైఓవర్ ను పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. పనుల పురోగతిని పరిశీలించిన మంత్రులు బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాసులు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ప్రబల్యం. క్రైమ్ రేట్, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్న జిల్లా ఎస్పీ కృష్ణారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గజల్ శ్రీనివాస్. వెంకన్న వైభవంపై 40 నిమిషాల గజల్ రాస్తున్నారని వెల్లడి. అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతోందని, సొంతిళ్లు లేని నిరుపేదల్లో ఆనందం కనిపిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ప్రారంభించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అక్కడ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రమంతటా కూడా పండుగ జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, కొత్త సంవత్సరం ప్రారంభం మొదలు సంక్రాంతి వరకు పండుగే జరుగుతూ ఉంది. ఇళ్ల స్థలాల పండుగ, ఇంటి నిర్మాణం ప్రారంభించే పండుగ రాష్ట్ర యావత్తు కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోనూ 8,30,000 ఇళ్ళు, ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్ని కలిసి 30,75,000 2 దశల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈ రోజు సగర్వంగా చెప్తా ఉన్నాం. మొదటి దశ కింద కడతా ఉన్న 15,60,000 ఇల్లు, ఈ మొదటి దశ కింద కడతా ఉన్న ఈ 15,60,000 ఇళ్లలో ఇదే మొదటి దశ కింద ఇదే చిత్తూరు జిల్లాలోని 1,78,840 ఇళ్లు ఇదే చిత్తూరు జిల్లాకే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 2,50,000 ఇళ్ల స్థలాలు మొదటి దఫా కింద 1,78,840 ఇళ్లు ఈ జిల్లాలో ఇండ్లు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇదే లేఅవుట్లో, ఇదే లేఅవుట్లో అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇక్కడికి వేదిక మీదకి రాకముందు కలెక్టర్ గారిని అడిగా, భరత్ ఇక్కడ సైటు మనం ప్లాట్లు ఇస్తా ఉన్నాం కదా, ఆ ప్లాట్కు మార్కెట్ రేట్ ఎంత భరత్ అని చెప్పి కలెక్టర్ గారిని అడిగా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్లాట్ విలువే దాదాపుగా 7 లక్షల రూపాయలు కనిపిస్తా ఉంటే నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఇంతకన్నా నా జీవితానికి ఇంక ఏం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశం కన్నా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా రాజకీయంగా నన్ను వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని కూడా రూపొందించాం. ఎందుకంటే అక్క చెల్లెమ్మలు వారికి తెలిసినట్టుగా రూపాయి విలువ
మగవాళ్ళకు కూడా తెలియదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎన్ గుప్తా తదితరులు సీఎం పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఫిబ్రవరి నాటికి ఎన్ఏడి ఫ్లైఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత కాంట్రాక్టు ప్రతినిధులు, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో మాట్లాడారు. విశాఖ నగరంలోకి రావాలన్నా, నగరం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ప్రధాన కూడలి ఎన్ఏడి జంక్షన్. ఈ కూడలిలో ట్రాఫిక్ కష్టాలు జనం సహనాన్ని పరీక్షించేవి. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ పద్మ వ్యూహంలో పడి నానా అవస్థలు పడేవారు. వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓవైపు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు పూర్తయిన రూట్లలో దశల వారీగా వాహనాలను అనుమతిస్తూ వచ్చారు. పనుల పురోగతిని మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు పరిశీలించారు. స్ట్రైట్ రూట్, ఫ్లైఓవర్ పూర్తి స్థాయి లైటింగ్, క్రింద రహదారి నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ఫిబ్రవరి నాటికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. పెండింగ్ పనులు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహన చోదకులు, ప్రజలు సహకరించాలని కోరారు. బీచ్ రోడ్ నుండి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి పనులు త్వరలో చేపట్టనున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చాము ఆ రోజు మన టువర్డ్స్ సింహాచలము, టువర్డ్స్ చంద్ర అటు వెళ్ళిన వరకు కూడా రూట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఎన్ఎస్ఏల నుంచి ఇదే రూట్ మరిపాలెం, ఈ మరిపాలెం రూట్ను కంప్లీట్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 4 దిక్కులు కూడా మరి ఫ్లో అవ్వడానికి వెళ్ళడానికి అన్నీ పూర్తిగా కూడా ఫుల్ పేజ్కి వాటి నుంచి చేస్తున్నాము. ఇక కిందని బ్యూటిఫికేషను, కింద వచ్చి ఆ ఫౌంటైన్, ఇవన్నీ ఏదైతే ఇంతకుముందు స్కోప్లో ఉండి పెట్టామని చేసామో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకా 1 మంత్ టైంలో నుంచి అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడే పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్గా వీటిని ఈ 4 రూట్లలో నుంచి వెళ్ళి కింద నుంచి కొద్దిగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే ఆ కార్యక్రమం కూడా చేస్తాము. ఎందుకంటే యూనిక్గా కిందని ఒక బ్యూటిఫికేషన్, ఒక కొత్త థీమ్తోనే, ఒక కాన్సెప్ట్తో వెళ్ళాలని ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేసిన తర్వాత అప్పుడు పూర్తిగా దీన్ని ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఇంకా పైన ఇంకా లైటింగ్స్ కూడా పెట్టాలి. లైటింగ్లో ఫుల్ ప్లెడ్జ్గా ఇంకా లైటింగ్ ఇంకా పెట్టలేదు. ఆ లైటింగ్ అంతా పెట్టిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ లోపల ఇబ్బంది రాకుండా పోలీసు వచ్చి రెగ్యులేట్ చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చి దాన్ని చేస్తారు. ప్రజలందరూ దయచేసి దీన్ని యూజ్ చేసిన వాళ్ళు కూడా నేను కోరుతున్నాను. పైన ట్రాఫిక్ రెగ్యులేట్ అయిన వరకు కూడా, పూర్తి అయిన వరకు కూడా మీరు కొంత సమయం పాటించి స్పీడ్ వెళ్ళడం కానీ, లేకపోతే పోలీసు నిబంధనలకు అనుగుణంగానే వెళ్ళాలని ప్రజలు కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలనేది కూడా ఆలోచన మరి మీరు కూడా ఇచ్చారు. ఈ విషయం కూడా పరిశీలిస్తాము. దానికి కూడా ఆర్డర్ చేసాము, డిపిఆర్ తయారు చేయమని. వచ్చిన తర్వాత సాధ్యాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఏ సెక్టర్స్ వాటికి ఇబ్బంది లేకుండా ఏ రకంగా ఉంటుంది, గవర్నమెంట్ బడిన ఒకటి చేయాలనేది, ఏదైనా పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం అనేది రామకృష్ణ బీచ్ టు టువర్డ్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కంప్లీట్ చేయాలని వాళ్ళతో చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడెక్కడ పెట్టాలా, ఏం చేయాలనేది కూడా చెబుతున్నాను. అవన్నీ కూడా మళ్ళీ మీతో పిలిచి ఆ విషయాన్ని కూడా డిస్కస్ చేసి మీ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేస్తామన్నీ కూడా. 26 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. వీళ్ళతో పాటు టూరిస్టులు కూడా ఎక్కువ మంది, ముఖ్యంగా సాటర్డే సండేస్. నిన్నే మనం చూసాం, అరకు కానీ, లంబసింగ్ కానీ, హిమంజయం కొండలు కానీ 1 లక్ష 2 లక్షల మంది ఎవరి వీక్ రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ట్రాఫిక్ నియంత్రణ, ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా, టూరిస్టులకు ఇబ్బంది లేకుండా, ఒక పక్కనేమో రోడ్స్ వైటింగ్ చేయటం, రెండోది ఎలాంటి ఫ్లైఓవర్స్ కట్టడం, మూడోది ఉన్న రోడ్స్ని ఎక్స్టెండ్ చేయటం. ఇప్పుడే చెప్పారు మంత్రి గారు, ఆల్రెడీ మన ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకే 4 లైన్స్ ఉంది.
దాన్ని భోగాపురం వరకే 6 lanes చేయటం ఒక ప్రపోజల్. దానితో పాటు మరి ఈ రోజున కేంద్ర మంత్రి గారు జయదేవకర్ గారు మనకి రిషికొండ బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. దాన్ని వాళ్ళ చేతులతో ఇనాగరేషన్ చేస్తున్నారు. మరి దేశంలోనే 7 బీచ్లు ఐడెంటిఫై చేస్తే దాంట్లో మన రిషికొండ బీచ్ని కూడా ఐడెంటిఫై చేయడం మనందరం గర్వకారణం. ఫ్లైఓవర్ కింద అభివృద్ధి పనులు పూర్తయితే ఎన్ఏడి కూడలిలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడినట్లే. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్, విజయ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వైసీపీ నాయకులు జియాని శ్రీధర్, చుక్క ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిందని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన వార్షిక రిపోర్టును విడుదల చేశారు. జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని, చాలా చోట్ల క్యాడర్ తప్పితే లీడర్ల సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. ఏఓబీలో ఒడిశా పోలీసు శాఖ సాయంతో చేపట్టిన పలు ఆపరేషన్లను విజయవంతమయ్యాయని, భవిష్యత్తులో వారితో కలిసి మరిన్ని ఆపరేషన్స్ కొనసాగిస్తామని అన్నారు. ఇప్పటి వరకు 243 గంజాయి కేసులు నమోదు చేసి 42,435 కేజీల గంజాయిని సీజ్ చేశామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నిఘాను మరింత పెంచామని అన్నారు. కరోనా నియంత్రణకు ఫ్రంట్ వారియర్స్ గా పోలీసులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. 449 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా 4 మరణించారని అన్నారు. పలు కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసులు సిబ్బందికి ప్రోత్సాహం అందజేశారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఐపీఎస్లు రాహుల్ దేవ్ సింగ్, తుల్హార్, సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు పాల్గొన్నారు. 2020 అనగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ దిస్ ఇయర్ కోవిడ్. సో మనకి ఈ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ వచ్చేసరికి కోవిడ్. సో ఎప్పటికీ కూడా 2020 సంవత్సరం అనేసరికి మనకి కోవిడే గుర్తుకొస్తుంది. సో ఈ కోవిడ్లో పోలీస్, హెల్త్ వర్కర్స్ అండ్ శానిటేషన్ అందరూ కూడా దే హ్యావ్ రిస్క్ దేర్ లైఫ్స్ అండ్ చాలా కష్టపడి ఈ కోవిడ్ పాండమిక్ని ఎదుర్కొన్నారు. వైజాగ్ రూరల్ పోలీస్ కూడా ఈ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా 499 పోలీస్ పర్సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. దట్ ఇంక్లూడ్స్ ఎస్పీఓస్, హోమ్ గార్డ్స్, అవుట్సోర్సింగ్ పర్సనల్ అందరూ కూడా కలిపి 499 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అండ్ దురదృష్టం శాతు వీ లాస్ట్ 4 of our పర్సన్స్ డ్యూరింగ్ దిస్. ఈ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు 4 మేము కోల్పోవడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్. సో ఇది ఇలా ఉండగా మనకి ద మోస్ట్ వన్ ఆఫ్ ది 30 మోస్ట్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కింద వైజాగ్ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చూసేటప్పటికి ఈ సంవత్సరం మనకి 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యాయి. అలాగే ఎక్స్ట్రీమిస్ట్ అరెస్ట్ వరకు వస్తే ఏసీఎం క్యాడర్లో 1, పార్టీ మెంబర్స్లో 6, మొత్తం 7 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిలిషియా 15 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సరెండర్స్ వరకు వస్తే 14 హార్డ్కోర్ మిలిషియాస్ని సరెండర్ చేయడం జరిగింది. మరొక 43 మెంబర్స్ని మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సంవత్సరం ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే ఈ కోఆర్డినేషన్ విత్ ఒడిశా వాజ్ ఎట్ అ వెరీ గుడ్ లెవెల్. సో ఒడిశా అండ్ ఆంధ్ర మధ్యన ఈ కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్డబ్ల్యూ ఆపరేషన్స్ వాజ్ వెరీ కోఆర్డినేటెడ్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్. సో దీన్ని మనం ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తూ ఉంటాం. ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తులను చోడవరం పోలీసులు పట్టుకున్నారు. ఫోర్డ్ కారులో గంధపు చెక్కలను తరలిస్తున్నారన్న సమాచారంతో చోడవరం మెయిన్ రోడ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారు వెనుక భాగంలో బస్తాల్లో దాచిన 105 కేజీల చందన చెక్కలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులను అరెస్టు చేసి కారును సీజ్ చేశామని తెలిపారు. శ్రీవారి వైభవం ప్రతి ఒక్కరికి తెలిసేలా వెంకటేశ్వర స్వామి కళ్యాణ గేయాన్ని రాస్తున్నారని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. దీనికోసం 40 నిమిషాల నిడివితో గేయాన్ని రచించి పాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో ఈ గేయం ఉంటుందని, శ్రీవారి చరిత్ర మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు ఇందులో ఉంటుందని అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలను మనల్ని రక్షిస్తే దేవాలయం మనల్ని రక్షిస్తుందని తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో దేవాలయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాన్ని మనం రక్షిస్తే దేవాలయం మనల్ని రక్షిస్తుంది.
ఈ దేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నీ కూడా భక్తులు ఎంతో ఆర్తిగా కట్టుకున్నటువంటి దేవాలయాలు. ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం ఇచ్చి దేవాలయ వ్యవస్థ ముందుకు సాగాలన్నది హిందూ విరాట్ సమ్మేళనం వ్యవస్థాపకులైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు, మా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ కోరుకునేది. ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం ఉండాలంటే మన పూర్వీకులందరూ కూడా కట్టినటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల్లో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి, వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశి నుంచి కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక నెల రోజుల్లో శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని, శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని ఒక చక్కటి గేయ రూపంలో దీర్ఘ గేయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మొదటి నుంచి చివరి దాకా స్వామివారి యొక్క వైభవం అంతా కూడా ఒక 40 నిమిషాల పాటలో తీసుకొస్తున్నాను. అందరూ కూడా సామాన్య మానవులు కూడా స్వామివారి యొక్క చరిత్రని విని తరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా వైకుంఠ ద్వారంలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న కోరిక ఈ ఏడాది ఫలించడం సంతోషంగా ఉందన్నారు. అయితే శ్రీవారి ఆలయంలో సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినప్పటికీ శానిటైజేషన్, థర్మల్ స్కానింగ్లు బాగానే నిర్వహిస్తున్నారని అన్నారు. 8 వెబ్ చిత్రాలకు అగ్రిమెంట్ చేశారని, ఇప్పటికే వాటిల్లో 2 చిత్రాలు పూర్తయ్యాయని అన్నారు. డైరెక్టర్ తేజ ప్రియదర్శితో గీతా ఆర్ట్స్ లో వెబ్ చిత్రాన్ని కూడా చేయబోతున్నట్లు మీడియాకు తెలిపారు. సో చాలా బాగుంటుంది తిరుపతి దర్శనం. ఎన్నో సంవత్సరాల నుంచి బీన్ వెయిటింగ్, వైకుంఠ ద్వారం ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది తిరుపతి వచ్చి. అండ్ కోవిడ్ పాండమిక్ కూడా చాలా దాని అంటారు టేకింగ్ కేర్ వెరీ నైస్లీ. గుళ్ళో మొత్తం శానిటైజేషన్ ఉంది, అది చాలా ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ శానిటైజేషన్ మాత్రం బాగా పెట్టారు. అండ్ థర్మల్ స్క్రీనింగ్ ప్రతి వారికి జరుగుతుంది లోపల. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎప్పుడు సంతోషంగానండి. తిరుపతికి కాలినడకతో వచ్చేవారం, బట్ బికాస్ ఆఫ్ పాండమిక్ ఎందుకు అని చెప్పి వి జస్ట్ కేమ్. అండ్ ఆల్వేస్ దర్శనం చేసి చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చాను, దేవుణ్ణి కలిసాక. ఆనెస్ట్లీ 8 వెబ్ మూవీస్ చేస్తున్నాను. దానిలో మొన్ననే షూట్అవుట్ డాలేరని సుష్మిత కొనిడేలా ప్రొడక్షన్లో రిలీజ్ అయింది సినిమా. అండ్ తేజ గారితో కూడా ఒక షూట్ అయిపోయింది. ఆ సినిమా కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. అండ్ ప్రియదర్శితో గీతా ఆర్ట్స్లో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ మూవీ కూడా తీస్తున్నాం ఆహా కోసం. సో ఇవన్నీ తిరుపతికి వచ్చే ముందు నిజం చెప్పాలంటే బిగ్ బాసే ఉండింది, బట్ తిరుపతికి వచ్చాక వరుసగా 8 మూవీస్ నేను సైన్ చేశాను. అండ్ అదే థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు తిరుపతికి వచ్చాను దేవుణ్ణి. సో ఐ రియలీ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ కార్మికులను గుర్తింపు యూనియన్ నట్టేయడం ముంచిందని, దీంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. యూనియన్ కార్యాలయంలో ఆయన చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సంస్థ ప్రగతి ప్రధాన ధ్యేయంగా కార్మికులు విధులు నిర్వహించారని అన్నారు. అటువంటి కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలను గుర్తింపు యూనియన్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. గుర్తింపు యూనియన్ ఎన్నికలు తక్షణం నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో రామచంద్రరావు, నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్సెంటివ్ లేక, హౌస్ బిల్డింగ్ సబ్సిడీ తగ్గిపోయి, వెహికల్ అడ్వాన్సెస్ లేక, ఇటువంటివి లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం, చదువు కోసం వాళ్ళు ఏదో రకరకాలుగా చేసుకోవడానికి ఆ లీవ్ అమ్ముకుందామని చేసుకున్నా సరే ఆ ప్రయోజనం లేకుండా యాజమాన్యం ఆ విధంగా చేయడం, దానికి కిమ్ అనకుండా యాజమాన్యంతో మిలాఖత్ అయ్యి వారితో చేతులు కలిపి మొత్తం కార్మిక వర్గాన్ని నెట్టేయడం వచ్చినటువంటి మరి అపధర్మ గుర్తింపు అనుకోవడం ఈరోజు కార్మిక వర్గాన్ని పూర్తిగా మోసం చేసిందని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. మేనేజ్మెంట్కి వారికి ఏం చర్చ జరిగా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఇది కాకుండా హెచ్ఆర్ఏ ఏ స్టీల్ ప్లాంట్లో కూడా లేకపోయినా ఐఎన్టీసీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో హెచ్ఆర్ఏ అనేది 20% హెచ్ఆర్ఏ అనేది సాధించడం జరిగింది. ఈ ఏరియాస్ ఇంకా రావాలి, ఏరియాస్ ఏదైనా ఇప్పిస్తామని చెప్పిన గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు అనేక రకాల అసభ్య పదజాలాలతో కరపత్రాలు వేసి కార్మికుల్ని భయభ్రాంతులు చేసి ఆందోళన కలిగించినటువంటి వీరు ఎటువంటిది కూడా చేయలేకపోయారు. ఆఖరికి ఐఎన్టీసీ చేసిన కార్యక్రమాలు ఇంకా మొన్న మున్సిపాలిటీ కూడా
ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కలిపి ఒక కంపెనీకి ఏర్పాటు చేసినట్లయితే భారతదేశంలో ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకి ఎప్పుడు కూడా ఎటువంటి ముప్పు అనేది లేకుండా నిరాకరణ సాగుతుంది. ఏ ప్రైవేట్ వాడు కూడా దీన్ని కన్నేయడని చెప్పేటువంటిది మా ఉద్దేశం. అలాగే పోస్కో దాని మీద కూడా ఏం జరుగుతుందో మేనేజ్మెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి గందరగోళ పరిస్థితి. నేనైతే గేటు బయట పెడతా ఉంటారు. ఏదైనా సరే అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఏ మల్టీనేషనల్ కంపెనీ కానీ ప్రైవేట్ కానీ ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తనంతట తానుగా మనం ఎక్స్పాండ్ చేసుకునే కెపాసిటీ ఉంది. 20 మిలియన్ టన్నులకు వెళ్ళొచ్చు. ఈ మధ్యనే లెవెలింగ్ అది చేసి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాల్తేరు డిపో వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని యూనిట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం జగన్ కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ ఈడీ సి రవికుమార్, ఆర్ఎం మైదానం రీజనల్ కార్యదర్శి పి శంకర్రావు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఆర్టీసీ సిబ్బంది, జిల్లాలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా దాదాపు 500 మంది పైబడి వాళ్ళ రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరి అనేక సందర్భాల్లో యాక్సిడెంట్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మరి బ్లడ్తో ఏదైతే ఇబ్బంది పడుతున్నామో రక్తదానం ద్వారా ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి సంస్థ VC&MD ఎంటీ కృష్ణబాబు గారు ముఖ్య అతిథిగా హాజరవడం, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, రీజనల్ మేనేజర్ గారు హాజరవడం జరిగింది. మరి వారు కూడా కార్మికుల్ని ఉత్తేజపరిచే విధంగా, మోటివేట్ చేసే విధంగా వాళ్ళ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేసి మరి ఆర్టీసీ సిబ్బందిని 1 year అయిన సందర్భంగా ఇవాళ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, మరి విలీనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా విశాఖ రీజనల్ కమిటీ అండ్ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచడం జరుగుతుంది. దొరుకున ఇటువంటి సేవ జనవరి 3వ తేదీన కళాభారతి ఆడిటోరియంలో స్మరణివ్వాలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గాయకుడు తులసి భాస్కర్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఎస్పీ బాలు ఆలపించిన ఆల్ టైమ్ హిట్స్ ను నిర్విరామంగా పాడనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మేడపాటి శ్రీనివాసరెడ్డి పలువురు హాజరవుతున్నట్లు తెలిపారు. సుబ్రహ్మణ్యం గారి పాటలు ప్రత్యేకించి పాడడం నా ప్రవృత్తి, నాకు ఇష్టం. అమరుడైన మన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మానసిక శిష్యుడిగా అతని మీద ఉన్న అభిమానంతో, వారి పాటలపై ఉన్న మక్కువతో వారికి స్వరనివాళి అర్పించాలనే ఒక సంకల్పంతో ఈ నెల కాదు, జనవరి నెల 3వ తేదీ 2021 సంవత్సరం సాయంత్రం 4:30 నుంచి కళాభారతిలో వారికి స్వరనివ్వాలి దొరకన ఇటువంటి సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు పాడిన చక్కనైన పాటలన్నీ కూడా ఆలపించి తద్వారా వారికి స్వరనివ్వాలి అర్పించాలని సంకల్పించాము. ఆ విషయంలో భాగంగా ఈరోజు పోస్టర్ కార్యక్రమాన్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ ఈరోజు మేమంతా సమావేశమయ్యాము. ఆ రోజు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని పిలిపించి వారి స్వరనివ్వాలి కార్యక్రమాన్ని ఘనవిజయం చేసి మీరు కూడా వారికి స్వరనివ్వాలి అర్పించవలసిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే సంతానం నుంచి ఎంతో జస్ట్ ఆయన సాంగ్స్ వింటూనే పెరిగాను. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఇందులో పాల్గొన్నాను. పన్నుల పెంపుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని సిపిఎం నేతలు విమర్శించారు. పెంచిన ఆస్తి పన్ను, కొళాయి, చెత్త పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శీలానగర్ సచివాలయం వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ కరోనా కారణంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలపై భారాలు మోపడం సరైన పద్ధతి కాదని అన్నారు. తక్షణం పెంచిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఐద్వా ప్రతినిధులు సత్యవతి, మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రిప్రజెంటేషన్ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ఆస్తి పన్ను, కరెంటు పన్ను, వాటర్ పన్ను, డ్రైనేజ్ పన్ను ఈ 4 కూడా పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపడానికి అన్ని రకాల సన్నాహాలకి సిద్ధమై ఉన్నాడు. ఇక రెండో పక్క
జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నులు పెంచడం ఎలాగంటే గతంలో ఉన్న పద్ధతి అయితే ఇంటిని పరిస్థితి పెరిగింది, ఈరోజు ఇంటి విలువను బట్టి పెంచుతున్నారు. అంటే ఈవేళ ఉన్న పన్ను మీద 10 రెట్లు పైనే పెరగడానికి అవకాశం కనబడతా ఉంది. మరి ప్రజలు మోయగలరా? అసలే కరోనా కాలం, ఎవరికి వృత్తులు లేవు, ఆదాయాలు లేవు. మరి ఇలాంటి సందర్భంలో నువ్వేమో ఇలాంటి పన్నులు విధిస్తే ప్రజలు ఏమైపోవాలి? ఇదేదో సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకి అనుకోవడం పొరపాటు. అద్దె ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ బాధలు పడబోతూ ఉన్నాయి. ఇదేదో వైసీపీ నాయకులు మినహాయించి ఏ సిపిఎం వాళ్ళకో తెలుగుదేశం వాళ్ళకో పడితే కొంచెం దాని గురించి మాట్లాడవచ్చు. కానీ ఈవేళ ప్రజానికి మొత్తానికి పార్టీ రహితంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఈ బాధలు పడబోతూ ఉన్నాయి. మరి దేశంలో రైతులు అన్నం పెట్టి రైతు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళకి పొట్టలు కొట్టి మరి ఇక్కడ కూడా పన్నులు విధిస్తావా లేదా, నీకు అప్పు కావాలా వద్దా అని చెప్పేసి ఆయన సాయం చేయడట. ఆయన అప్పు ఇవ్వడానికి అనుమతి. హెడ్లైన్స్ మరోసారి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని వెల్లడి. ఫిబ్రవరి నాటికి ఎన్ఏడి ఫ్లైఓవర్ ను పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. పనుల పురోగతిని పరిశీలించిన మంత్రులు బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాసులు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ప్రబల్యం. క్రైమ్ రేట్, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్న జిల్లా ఎస్పీ కృష్ణారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గజల్ శ్రీనివాస్. వెంకన్న వైభవంపై 40 నిమిషాల గజల్ రాస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.